everyone. ఎవ్రీ టైం అందరూ ఎనర్జీ ఏది అంటున్నారు కదా, నేనైతే అడగను. ఎందుకంటే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు ఆకలి స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 12:30. 12 అయిందా? 12:15. సరే, ఎక్కువ టైం ఏం తీసుకోను మీది. సో ఫాస్ట్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. చాలామంది పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. దిస్ ఇస్ కిరణ్ సార్. సో నన్ను అందరూ కిరణ్ సార్ అనే పిలుస్తారు. దాదాపుగా 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రజెంట్ వేదాంతు డైరెక్టర్, ప్రోగ్రామ్ అకాడమిక్ చేస్తున్నాను అండ్ హెడ్ ఆఫ్ 2 ఛానల్స్ ఆఫ్ యూట్యూబ్ అండ్ మోటివేటర్ ఆల్సో. సో యాక్చువల్గా నేను ఐఐటి మద్రాస్ తెలుసా? ఐఐటీస్ తెలుసు కదా, ఎంతమంది తెలుసు ఇక్కడ ఐఐటీస్? కొంతమందికి ఐఐటీస్ తెలియదు. ఓకే, సో ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. నేను మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చేశాను అందులో. సో దెన్ IIIT ఐడియా ఉందా? IIITస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. దాని తర్వాత నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశాను. తర్వాత వేదాంతలో లాస్ట్ 3 years నుంచి కూడా వర్క్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్, దెన్ ఐ విల్ గివ్ యూ సమ్ గ్రేట్ పర్సనాలిటీస్, హౌ దే గ్రూ ఫ్రమ్ దే చైల్డ్హుడ్ ఓన్లీ. అంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నారా ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి నిజంగా నేను ఎందుకు చదువుతున్నాను? 9th క్లాస్ చదివాను, మార్క్స్ వచ్చాయి, అయిపోయింది. నెక్స్ట్ 10th చదవాలి. 10th చదివితే 10thలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. బట్ మంచి మార్క్స్ వస్తే దానివల్ల నాకు యూజ్ ఏముంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నా లైఫ్ ఎలా ఉండబోతుంది? అసలు లైఫ్లో నేనేం సాధించాలనుకుంటున్నాను? దానికి అసలు ఏమైనా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఏం చేస్తే నేను ఏ సైడ్కి వెళ్ళగలుగుతాను అనే క్లారిటీ చాలామంది స్టూడెంట్స్లో లేదు. అండ్ ఈ జనరల్ డిస్కషన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో చెయ్యరు కూడా. ఎందుకంటే ఆ ప్రెషర్ అలా ఉంటుంది. టైం టేబుల్ ఉంటుంది, ఆ టైం టేబుల్లో కంపల్సరీగా ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలి. పక్కాగా స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ తీసుకొని రావాలి. స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఉంటుంది, ఇటు టీచర్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. సో ఇదొక మెషిన్ టైప్లో మనకి నడుస్తూ వస్తూ ఉంది. సో కన్వెన్షనల్గా మనకి ఎన్నో సంవత్సరాలకి ఇది నడుస్తూ ఉంది. బట్ ఇందులో కూడా ఈ మెషిన్ లాగా మనం వర్క్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం కదా, ఇందులో కూడా ఎంతో మంది మేధావులు బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మీ చేతిలో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మొబైల్స్ వాడుతుంది. సో మొబైల్స్ యూజ్ చేసే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో 10 years బ్యాక్ అంతకన్నా లేకుండే. 10 years బ్యాక్ మీకు యూట్యూబ్ అంటే తెలుసా? స్మార్ట్ ఫోన్స్ అంటే తెలుసా? విత్ ఇన్ 10 yearsలో ఇది చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. సో దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ దిస్ 10th class and the technology and your mobile phone, this mic, everything. ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషన్ అనేది కనెక్టివిటీ ఉంది. సో ఏది రీజన్ లేకుండా మనం చదవట్లేదు, ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంది. కాకపోతే మనకి తెలియదు, మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చదువుకున్నప్పుడు నా గురించి చెప్పాలంటే నాకు ఒక చిన్న మోటివేషన్ లాగానే అనుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఏదైనా వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు నేను వాళ్ళలో చూసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్లో ఆ బాధ కానీ చూస్తూ ఉంటే నిజంగా నేను గుర్తుకొచ్చినట్లు అవుతూ ఉంటుంది. నేను 7th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. అండ్ అంటే సార్ మీరు ప్రైవేట్ స్కూల్ చదివారంటే మీ పేరెంట్స్ బాగా రిచ్ అయి ఉంటారంటే లేదు, ఏ రోజుతో ఆ రోజే. ఈ రోజు వచ్చిందా తిన్నాం, లేకపోతే పిల్లలు పెట్టేసి మనం పస్తులు ఉండాం, నెక్స్ట్ రోజు మళ్ళీ సంపాదించుకోవడం. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. అయినా కానీ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పెట్టారంటే మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ అక్కడ లేకుండే, కాబట్టి ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయాల్సి వచ్చింది. ఫీజు కట్టడానికి కూడా అమౌంట్ లేదు. అయినా కానీ ఎన్నో కష్టాలు బట్టి వాడిని బతులాడుకొని ఫీజు కట్టారు 7th క్లాస్ వరకు. 7th వరకు మాత్రమే ఎక్కడ ఉంది. 8th 9th 10th పోవాలంటే గవర్నమెంట్ స్కూల్ పోవాలి. వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దాన్ని అంత ఈజీగా తీసుకోరు. సో నేను 7th క్లాస్ అప్పుడు మండల్ ర్యాంక్స్ ఉండే, ఇప్పుడు లేవు, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండే. సో అప్పుడు ఆ స్కూల్లో ఉన్న ఒక 7-8 స్కూల్స్లో మండలం మొత్తం మీద నేను అప్పుడు ఫస్ట్ వచ్చాను. వెంటనే నాకు ఏం చేశారంటే మా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు పిలిచి అది ఆనవాయితీ అనమాట, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు ఏముండదు, అడ్మిషన్ ఇచ్చేయడం. 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే నేను రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి నాకు. కానీ నాలెడ్జ్ నాకంటే ఎక్కువ బాగున్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు 8th క్లాస్లో తగిలారు. వాడికి నాలెడ్జ్, అసలు ఆ నాలెడ్జ్ చూస్తే మ్యాథ్స్లో చాలా నాలెడ్జ్ ఉంది, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ వాడికి రైటింగ్ స్కిల్స్ లేవు. తెలుగు నాకంటే బాగా చెప్పగలుగుతాడు, రైటింగ్ స్కిల్స్ లేవు. నాకున్న పాజిటివ్ పాయింట్ అప్పుడు అర్థమైంది, ఎస్ నా దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేను చాలా అద్భుతంగా రైటింగ్ రాస్తున్నాను, ప్రింటింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో దట్ వాస్ ద ప్లస్ పాయింట్.
దాని తర్వాత అనుకున్నా రైట్, సో ప్లస్ పాయింట్ ఇదైంది. కానీ ఒక టీచర్కి నాలెడ్జ్ గురించి తెలిసినప్పుడు పేపర్ కరెక్షన్ చేసినప్పుడు రైటింగ్ ఎక్కువ పట్టించుకోరు, బట్ ఫైనల్ ఎగ్జామ్లో పట్టించుకుంటారు. రైటింగ్ ఎవరిది బాగుంటే తనే క్లవర్ స్టూడెంట్ అని టీచర్స్ అనుకుంటారు, అక్కడ కరెక్షన్ చేసే టీచర్స్. బట్ మన టీచర్స్కి అట్లా ఉండదు. మన టీచర్స్ ఏమనుకుంటారంటే ఇగో తను నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాబట్టి రైటింగ్కి పెద్ద వాల్యూ ఇవ్వకుండా మార్క్స్ వేస్తారు. టీచర్ స్టూడెంట్ నేమ్ చూసి కూడా మార్క్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నాకు 8th క్లాస్లో కూడా మార్క్స్ 1 year అట్లా పడ్డాయి. ఎందుకంటే నేను 7th మండల్ ఫస్ట్ వచ్చాను కాబట్టి, క్లాస్ లీడర్ కాబట్టి పడ్డాయి. బట్ 9th క్లాస్కి వచ్చిన తర్వాత అది కొంచెం డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో 9th క్లాస్లో చాలా అంటే చాలా తగ్గిపోయా. అంటే అసలు నాకంటే దాదాపుగా క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉంటాయి. ఈ క్లాస్లో దాదాపుగా ఒక 15 to 20 స్టూడెంట్స్ నాకంటే ముందు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నేను 10th క్లాస్కి వచ్చానో నా లీడర్షిప్ వదిలేసాను. ఎందుకంటే లీడర్షిప్ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వదిలేసి నేను 10th క్లాస్ పూర్తిగా నా స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేసి మ్యాథమెటిక్స్, హిందీ, నాకు హిందీ బాగా ప్రాబ్లం ఉండే, హిందీ కూడా చదివేవాడిని బాగా. సో మ్యాథమెటిక్స్ మీద బాగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండడం, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో శర్మ సార్ మాకు బాగా కనెక్ట్ కావడం, సో ఆ మ్యాథమెటిక్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా రావడం, అండ్ అందులో నా హ్యాండ్ రైటింగ్ ప్లస్ పాయింట్ కావడం. వన్స్ అగైన్ 10th మళ్ళీ నేను మండల్ ఫస్టే వచ్చాను. సో ఐ సెక్యూర్డ్ 565 మార్క్స్ ఎట్ దట్ టైం, అరౌండ్ 2002 ఆ టైంలో. సో గవర్నమెంట్ స్కూల్లో 565 రావడం అది చాలా అంటే చాలా పెద్ద ర్యాంక్ అన్నట్టు. సో అక్కడ ఉన్న ప్రైవేట్ యాజమాన్యం ఏం చేశారంటే నన్ను ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఫ్రీగా హాస్టల్తో తీసేసుకున్నారు. బట్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి నాకు అసలు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు, మా టీచర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, సిఈసీ తీసుకో, హెచ్ఈసీ తీసుకో, అసలు ఎటు వెళ్తే ఏ కెరీర్ ఉంటుంది, ఏ విధంగా నా లైఫ్ వెళ్తుంది అనేది ఎవరైనా అడిగినా కానీ ఆ సార్ని అడుగు, ఈ సార్ని అడుగు, నేను ఇట్లా అనుకుంటున్నాను చెప్పడం తప్ప ఎవరికి అలాగే చెప్పలేదు. అప్పుడు నేను అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ ఎంపీసీ తీసుకున్నారని చెప్పి బ్లైండ్గా ఎంపీసీలోనే జాయిన్ అయిపోయినా. దాని తర్వాత మ్యాథ్స్ అనేది నాకు అలవాటుగా ఇట్లా అయిపోయిన తర్వాత నేను మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటింగ్ ఐఐటి మద్రాసులో అదే చేశాను. బట్ నేను ఐఐటి దాకా వెళ్ళడానికి చాలా చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలంటే మీరు గ్రాడ్యుయేషన్లోనే ఎగ్జామ్ రాయాలి. సో నేను ఫస్ట్ ఇంటర్ నుంచే ఐఐటికి ఎగ్జామ్ రాద్దామని చూస్తున్నాను, దానికి చాలా అమౌంట్ అవుతుందని చెప్పి మా పేరెంట్స్ నో అని చెప్పారు. దాని తర్వాత నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యా. మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐడియా ఉండే ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్. సో 1.5 year అక్కడ సర్వీస్ ఇచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ నాకు అది సూటబుల్ కాదని అనిపించింది. ఆఫ్టర్ 1.5 year పర్మనెంట్ పోస్టింగ్ అయిన తర్వాత కూడా నేను 3 months వాళ్ళతో స్ట్రగుల్ చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక అది నాకు మంచిగా అనిపించింది, వెంటనే వెళ్ళిపోయి. సార్ చెప్పారు, ప్రవీణ్ సార్, తను అన్నింటిలో కూడా వెళ్ళి వచ్చి చూశాడు. నేను కూడా ఒకసారి ఇట్లా చేయగలుచుకున్నా, వెళ్ళా. నాకు చాలా మందికి అది డ్రీమ్ ఉంటుంది, వెళ్ళాలి దాంట్లో జాయిన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు అలా వచ్చేసింది వెళ్ళాను, బట్ అది యాక్చువల్లీ నాకు సూటబుల్ కాదు. మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. చాలా స్ట్రగుల్ అయింది. లోపలికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో దానికి డబుల్ కష్టపడి బయటకు వచ్చాను. దాని తర్వాత ఐఐటి చదువుదామంటే ఎప్పుడైతే నాకు ఫ్లయింగ్ ఆఫీసర్కి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నన్ను అందరూ పొగిడిన వాళ్ళందరూ కూడా, ఎప్పుడైతే నేను దాన్ని రిజైన్ చేసి రిటర్న్ వచ్చానో అందరూ కూడా నన్ను ఒక రకంగా వీడికి ఏం రాదు, ఏం చేత కాదు అన్న రీతిలో చూడడం మొదలుపెట్టారు. సో నేను అప్పుడు అనుకున్నా, రైట్, అయితే దీనికి ఆన్సర్ మళ్ళీ మనం ఏదైనా చూపించాలని చెప్పి ఐఐటి కోచింగ్ వెళ్ళాలని చెప్పి మా పేరెంట్స్ అడిగితే నాకు అప్పుడు అమౌంట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను రిజైన్ చేసి వచ్చాను కాబట్టి నా ట్రైనింగ్ అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర ఉండిపోయింది, అమౌంట్ రిలీజ్ కాలేదు. అప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే జస్ట్ నా మీద నమ్మకంతో, మా ఫ్యామిలీకి ఉన్నదే 2 acres పొలం ఉంది, అందులో 1 acre అప్పటికప్పుడే అమ్మేశాడు ఆయన. ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, నువ్వు తీసేసుకో, నువ్వు వెళ్ళిపో, చెల్లె ఉంది, మిగతా 1 acre చెల్లె కోసం ఉంచుదాం, నువ్వు లైఫ్లో ఎదుగురా అని చెప్పి పంపించేశాడు. నేను దాదాపుగా 6 months ట్రైనింగ్ తీసుకున్నా, కోచింగ్ తీసుకున్నా. ఈ 6 months కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ తగిలారు. అక్కడ చాలామంది సినిమాకి వెళ్దాం రా అని పిలిచేవారు. బట్ నాకు తెలుసు సినిమా అంటే అక్కడ 3 గంటలు టైం వేస్ట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా అనేది నా మైండ్లో 3 to 4 days ఉంటుంది. నేను దేనికైతే వచ్చానో, ఏ గోల్ తోటి అయితే వచ్చానో అది సాధించాలంటే ఇవన్నీ కూడా నేను పక్కకు పెట్టేయాలి అని నేను ఏది కూడా అసలు ఎంటర్టైన్ చేయలేను. చాలామంది పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు, బట్ నేను స్ట్రిక్ట్గా ఉండే చదువుకునేవాళ్ళు. చాలామంది స్ట్రిక్ట్గా ఉండి చదువుకుంటా ఉంటే మిగతా పిల్లలు హేళన కూడా చేస్తూ ఉంటారు. ఒకడే కూర్చొని చదువుతా ఉంటే వాడు చూసిన వాడు పెద్ద తోపు అన్నట్టు, పెద్ద ఇదన్నట్టు వాడు అక్కడే చదువుతున్నాడు,
ఇక మనమంతా ఏం లేదన్నట్టు అనే పిల్లలు చాలామందే ఉంటారు. అయినా కానీ మా కుటుంబ పరిస్థితులు నాకు తెలుసు. ఒకవేళ నేను సీట్ సాధించకుండా మా ఊరికి వెళ్తే మా పేరెంట్స్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది వద్దు అని చెప్పినా కానీ నా మీద నమ్మకంతో పంపించారు. సో నేను ఆల్ ఇండియా 116 ర్యాంక్ సాధించాను. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 116. మా పేరెంట్స్కి నేను చదువుకున్న కాలేజ్ ఎక్కడో తెలియదు, గ్రాడ్యుయేషన్ చేసింది ఎక్కడో తెలియదు, ఐఐటి మద్రాస్ అంటే తెలియదు, ఏం తెలియదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే నాన్న నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు అంటే నా మీద నమ్మకం, నువ్వు ఎక్కడున్నా కానీ కరెక్ట్గా చేస్తావు, కరెక్ట్ పని చేస్తావు, సపోర్ట్ చేయడమే చేసేవారు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే మాకు పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు, నేను ఇది సాధిద్దాం ఇది చేద్దామని అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు అని కొంతమంది పిల్లలు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ నా మీద నమ్మకం ఎందుకు వచ్చిందంటే 7th క్లాస్లో నేను మండల్ ఫస్ట్ వచ్చా, 10th క్లాస్లో మండల్ ఫస్ట్ వచ్చా, ఇంటర్ నుంచి అసలు నేను ఎక్కడ కూడా అమౌంట్ పే చేయలేదు. సో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, నేను ఇది అని నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళకి నా మీద నమ్మకం కలిగింది. సో వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అయ్యారు, వాళ్ళ జీవితాంతం సంపాదించుకున్న సంపదనైనా నా కోసం వదిలిపెట్టడానికి రెడీ అయ్యారు. అలా అని చెప్పి కిరణ్ సారు ఇప్పుడు నేనున్నాను కాబట్టి మా పేరెంట్స్ నాకు ఏదో పెట్టగలిగారు కాబట్టి నేను మాత్రం ఐఐటికి వెళ్ళాను నేను అనుకున్నా. నేను ఐఐటికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 3 ఫ్రెండ్స్ దగ్గర ఐఐటి మద్రాసులో. ఒక స్టూడెంట్ వాడి ఫ్రెండు నల్లకుంట నుంచి, ఇక్కడ హైదరాబాద్ నల్లకుంట నుంచి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెకండ్ సెమిస్టర్ చదువుకుంటున్నాం. సో చాలా క్లోజ్ అయ్యాడు మాకు. సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ కంపల్సరీగా 1 మంత్ హాలిడేస్ ఉంటాయి, ఇంటికి వెళ్ళాలి. అయితే మేము అనుకున్నాం అనమాట, అరే 1 మంత్ కదా, మనం 3 మెంబర్స్ ఉన్నాం కదా, ఒక్కొక్కరి దగ్గర ఒక 10 days ఉందాం ఒక్కొక్కరి ఇంట్లో. మా ఇంటికి వచ్చేయండి అందరం ఒక 10 days, మీ ఇంటికి ఒక 10 days, మీ ఇంటికి ఒక 10 days, ఇట్లా 1 మంత్ మనం అట్లా ఎంజాయ్ చేద్దాము. ఎందుకంటే ఇంత స్ట్రెస్ తీసుకుని ఐఐటీలో పోయిన తర్వాత అంత ఈజీగా ఉండదు, బాగా కష్టపడి చదవాలి. ప్రొఫెసర్స్ మనం ఇక్కడ చెప్పిన టీచర్ చెప్పినట్టుగా మీకు అక్కడ చెప్పరు, చదువుకోవడం అని చెప్పేస్తారు, బోర్డు మీద రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. లెక్చరింగ్ అనేది అక్కడ కనపడుతుంది, ఇక్కడ ఉన్నది టీచింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ లెక్చరింగ్ ఇస్ డిఫరెంట్. లెక్చరింగ్ అంటే నేను ఇచ్చేది వన్ సైడే ఉంటుంది, అటు నుంచి క్వశ్చన్స్ అడిగేది ఉండదు. టీచింగ్ అంటే మీరు ఏ డౌట్ అడిగినా కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తారు, దట్ ఈస్ టీచింగ్. బట్ ఐఐటీలో లెక్చరింగ్ మాత్రమే ఉంటుంది. సో సరే అనుకున్నాం. వాడు ఏమంటున్నాడంటే నేను దీనికి ఒప్పుకోను అంటున్నాడు. వద్దు, మా పేరెంట్స్ ఒప్పుకోరు దీనికి, మీరు ఇక్కడ మా ఇంటికి రాకూడదు. వాడు ఎంత అడిగినా కానీ అదే మాట చెప్తున్నాడు. అయితే వాడి దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, వాడి డైరీలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. సో ఒకసారి మేము ఇంకొక 1 మంత్ ఉంది మనం వెళ్ళడానికి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, బుక్స్ కలెక్ట్ చేస్తా ఉంటే వాడు దాంట్లో ఫొటోస్ దొరికినాయి. వాళ్ళ ఇంటి ముందర వాడు ఫోటో దిగాడు. వాడి ఇల్లు ఏంటంటే నల్లకుంటలో నల్లకుంట వాగు ఉంటుంది అనుకుంటా కదండి, అక్కడ ఒక కాలువలాగా ఉంటుంది, కాలువ పక్కన రేకుల షెడ్ ఇల్లు వాడు. అందుకే వాడు మమ్మల్ని మా ఇంటికి రాకూడదని చెప్తున్నాడు. అసలు మాకైతే కళ్ళెంబడి నీళ్ళు తిరిగిపోయాయి ఆ ఇల్లు చూసి. వాడు ఒక రేంజ్లో చదువుతాడు, మాకంటే ఒక రేంజ్లో చదువుతాడు. వాడిని మరి ఇక్కడ దాకా ఎట్లా వచ్చావరా మరి నువ్వు, మా ఫాదర్ అంటే ఒక ఎకరం పొలం వేసి నన్ను ఇక్కడ పంపించాడు, నువ్వు ఎట్లా వచ్చారు అంటే టీచర్. 10th క్లాస్లో ఒక టీచర్ ఆ స్టూడెంట్ని పట్టుకున్నాడు, ఇంటర్ ఖర్చు పెట్టి చదివించాడు, తర్వాత గ్రాడ్యుయేషన్ చేయించాడు, దాని తర్వాత ఐఐటికి పంపించాడు. మొత్తం ఖర్చు ఆ టీచరే భరించాడు. అంటే మన లైఫ్లో ఒక టీచర్ కనుక ప్రాపర్గా ఒకళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే ప్రాపర్గా మనకు ఒక టీచర్ దొరికితే లైఫ్లో మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి వాటి నిదర్శనం. ఇప్పుడు మరి వాడి ప్రజెంట్ పొజిషన్ ఏంటి సార్, మీరు ఇక్కడ ఉన్నారు, వాడు ఎక్కడ ఉన్నాడంటే వాడు గూగుల్లో వాడి ప్యాకేజ్ వచ్చేసి 3.7 crores per annum. 3.7 crores per annum. మన సిహెచ్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఐఐటి మద్రాస్ నుంచి, ఆయన నేను కలిసి చదువుకున్నాం. ఆయన కెమిస్ట్రీ చేశారు, ఆయన మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చేశారు. సార్ కూడా తెలిసి ఉంటుంది ఆయన గురించి, ఎందుకంటే మేము మ్యాథమెటిక్స్ అంతా ఒక దగ్గర తిరిగేది. మాకు ఐఐటీస్కి సంబంధించిన అల్యూమిని ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్కి సపరేట్గా. నాకు ఒకవేళ ఈరోజు ఈ జాబ్ నచ్చలేదు, నేను వదిలేస్తానని ఒక్క మాట నేను ఆ గ్రూప్లో పెడితే, అరే నాకు ఈ జాబ్ నచ్చట్లేదు నేను వదిలేద్దామని అనుకుంటానంటే వెంటనే నాకు ఒక మంచి ఆఫర్ లెటర్ వస్తుంది. అదే గ్రూప్లో విత్ ఇన్ 5 minutesలో ఆఫర్ లెటర్ వస్తుంది. మేబీ మంచి ప్యాకేజ్ తోటి, ఇక్కడ నేను తీసుకునే దానికంటే కూడా మంచి ప్యాకేజ్ తోటి రావచ్చు. సో ఎడ్యుకేషన్ అనేది కేవలం మీరు ఒక ఐఐటికి వెళ్ళాలంటే ఐఐటిలో నాకు బాగా నాలెడ్జ్ దొరుకుతుందనే ఉద్దేశమే కాదు.
మీకు కాంటాక్ట్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ సరౌండింగ్స్ కూడా మొత్తం మారిపోతాయి. అంటే ఇప్పుడు మనకున్న ఫ్రెండ్స్కి ఆఫ్టర్ 2 years మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత మీ బీటెక్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ బీటెక్ కాలేజ్లో ఉండే ఫ్రెండే మీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉంటాడు. అండ్ ఆ ఫ్రెండ్ వల్లనే నీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది కూడా. ఇప్పుడు ఒకవేళ నేను ఇంత ధైర్యంగా ఇక్కడ ఉండి నా ఇష్టం వచ్చినట్టుగా నేనంటే నాకు నచ్చినట్టుగా పని చేస్తా, అలా అయితేనే నన్ను ఎలో చేయండి, మీరు చెప్పిన రూల్స్ ప్రకారం నేను చేయాలంటే చేయలేనండి అని నేను ధైర్యంగా చెప్పాలని అంటే నాకు వెనకాల సపోర్ట్ ఉండాలి. సో మా టీం ఉంది, ఐఐటి టీం ఉంది. సో మీరందరూ కూడా అంత స్ట్రాంగ్గా టీం ఉండాలి అంటే వీ షుడ్ బి ఇన్ ఎ గుడ్ ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్లో చదివితేనే గొప్ప వాళ్ళం అవుతామని నేను చెప్పట్లా. ఇన్స్టిట్యూషన్లో చదవకుండా కూడా చాలా మంది గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు, చాలా లో లెవెల్లో వచ్చి కూడా హయ్యర్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక చిన్న అమ్మాయి, చాలా చిన్న ఊరు, అక్కడ ఎడ్యుకేషన్ అంటే కూడా సరిగ్గా తెలియదు. ఇక అమ్మాయిలకైతే ఎడ్యుకేషన్ అనేది అసలు అక్కడ రెస్ట్రిక్టెడ్. అమ్మాయిలు ఎడ్యుకేషన్కి వెళ్తే, ఒకవేళ స్కూల్కి వెళ్తే ఆ టీచర్ ఒప్పుకోడు, ఆ ఊర్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ అమ్మాయి చదివితే మా అమ్మాయి కూడా చదువుతానని అంటది, కాబట్టి మేము ఒప్పుకోం. కట్టుబాట్లు, ఊర్లో కట్టుబాట్లు. అయినా కానీ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని స్కూల్కి పంపించారు. ఆ అమ్మాయి ఎట్లా చిన్నగా చదువుకుంటే ఎంతోమంది అవమానాలు, నడుచుకుంటూ వెళ్తా ఉంటే అందరు తిట్టేవాళ్ళు కూడా, ఎవరి మాట వినవాళ్ళు, నువ్వు మీ ఫాదర్ మీ మదర్ ఇంతేనని చెప్పి తిడుతున్నా కానీ అన్ని అవమానాలు భరించుకుంటూ అదే విధంగా చదువుకుంటూ ముందరికి వెళ్ళింది. ఒక స్కూలింగ్ అయిపోయిన తర్వాత అంతకంటే మించి స్కూల్ లేదు ఆ ఊళ్ళో. దాని తర్వాత ఒక సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పేరెంట్స్ని కూడా ఒప్పించడానికి చాలా టైం పట్టింది. స్కూల్లో ఊరు కాబట్టి ఒప్పుకున్నారు, అదే వేరే సిటీకి వెళ్ళాలంటే ఒప్పుకోలేదు. వాళ్ళతో కూడా పోరాడి ఒప్పించి సిటీకి వెళ్ళి చదువుకుంది. నేను చెప్పేది ఒడిస్సాలో జరిగింది, భువనేశ్వర్కి వెళ్ళింది తను. దాని తర్వాత ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించింది, పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంది. తర్వాత పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి పార్టీలో జాయిన్ అయింది. అండ్ షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఫర్ జార్ఖండ్. సో దాని తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్పింది ఎవరి గురించి అర్థమవుతుందా? ఎవరి గురించి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద్రౌపది ముర్ము. సో ఎన్నో అవమానాలని భరించి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మీరు చిన్నపిల్లలు, మీకు అవన్నీ తెలియకూడదు, నేను చెప్పదలుచుకోలేదు. సో ఎన్నో అవమానాలని భరించి ఆమె ఆ స్టేజ్కి వెళ్ళింది. షీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఒక చిన్న ఊళ్ళో ఉన్న తనే అది చేయగలిగినప్పుడు, ఎటువంటి రిసోర్సెస్ లేకుండా అంతమంది తనని వ్యతిరేకిస్తున్నా కానీ చేయగలిగినప్పుడు, మా ఫాదర్ నన్ను సపోర్ట్ చేశాడు, మా దగ్గర అమౌంట్ కూడా ఉంది, కొద్ది గొప్ప పొలం అమ్మి చేయగలిగాడు, తన దగ్గర ఏం లేదు, తను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వగలిగింది. ఇక దానికి మించిన పోస్ట్ లేదు మన దగ్గర. దట్ ఈస్ ద ఫైనల్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది స్టాప్ అనేది, ఫుల్ స్టాప్ అనేది ఉండదు. రేపు నువ్వు జాబ్లో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు, కొత్త టెక్నాలజీ వస్తుంది, చదవాలి, దాన్ని తెలుసుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే శాలరీస్ రావు, నువ్వు అక్కడే ఉండిపోతావు. ఆ 20,000 30,000 శాలరీ దగ్గరే ఉండిపోతావు. నువ్వు 1 crore వెళ్ళాలి, 2 crores వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవ్వాల్సిందే. బట్ చాలా మంది ఏం చేస్తారంటే అంత దూరం వెళ్ళలేరు. ఒక గుడ్ సేయింగ్ ఉంటుంది, టుడే ఈజ్ వెరీ డిఫికల్ట్, టుమారో ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్, బట్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ వెరీ బ్యూటిఫుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై టుమారో ఈవినింగ్. ఆ బ్యూటిఫుల్ థింగ్ని చూడకముందే చాలా మంది వదిలేసుకుంటారు ఆశలు. ఇక రేపే నేను సక్సెస్ అవ్వబోతున్నా అనేది ఉన్నా కానీ ముందల్లే ఆ కష్టాన్ని ఓర్చుకోలేరు, కష్టపడలేరు. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కూడా అదే. జస్ట్ 1 month ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు, 10th class ఎగ్జామ్స్. ఒకవేళ ఈ 10th class ఎగ్జామ్స్ ఈ 1 month నేను టైం పాస్ చేస్తా, లేదా ఈ 10th class దీంతో ఏముందిలే అని చెప్పి ఏ విధంగా అయినా మీరు ఇక్కడ ఒకవేళ డిమోటివేట్ అయితే, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చదివిన దానికి ఒక సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? బట్ మీరు చదవబోయే 1 month ఏదైతే ఉందో మీ లైఫ్ లాంగ్ ఒక సర్టిఫికేట్ ఇవ్వబోతుంది, 10th class సర్టిఫికేట్. మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే 10th class, మీరు దేనికైనా అప్లై చేయాలన్నా 10th class, మీరు ఇంటర్వ్యూ పోవాలంటే 10th class, రేపు జేఈకి అప్లై చేయాలన్నా మెయిన్ బేస్ ఏంది? 10th class సర్టిఫికేట్.
మీరు ఒక కంపెనీలోకి వెళ్దామని అనుకుంటే ఫస్ట్ 10th సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అంటారు. అంటే మీరు అసలు స్కూల్ లెవెల్ నుంచి ఏ రేంజ్లో స్టూడెంట్, ఎంత పర్సంటేజ్? ఇందాక సార్ అన్నారు ప్రెషర్ తీసుకోకూడదు అంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. రియల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ పొజిషన్కి రావడానికి మేబీ ఒక 1000 మంది దాకా ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. లాస్ట్కి నేను కనపడుతున్నా మీకు ఒక 1000 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఒకరిద్దరు వచ్చి సక్సెస్ కాక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ సార్ వచ్చి ఉండొచ్చు. లేదా ఇంకా చాలా పొజిషన్స్ ఉన్నాయి, మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారని అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతా అక్కడికి అని అంటే కుదరదు. వాళ్ళు ఎంత కష్టపడి వెళ్ళారు, ఎంతమందిని దాటేసుకుని వెళ్ళారు, దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏది కూడా ఊరికనే రాదు, మనం 100% హార్డ్ వర్క్ చేయాలి, చేస్తేనే అది సాధ్యమవుతుంది. సార్ రిసోర్సెస్ లేవు, మాకు టీచర్స్ సరిగ్గా చెప్పేటోళ్ళు లేరు అని మీరు అనుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మన వినోద్ సార్ మా ఇద్దరికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏపీ గవర్నమెంట్ అదేనా సార్ మన హాస్టల్ సంబంధించిన స్కూల్స్లో చదువుకున్నాడు. తను చదువుతున్నప్పుడే తన పేరెంట్స్ చనిపోయారు, 9th క్లాస్లో చనిపోయారు. అయిపోయింది అంటే పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు చనిపోయారు, ఎవరు లేరు. తనకి ఇంటికి పోతే ఎవరు ఉండరు, ఇల్లు ఖాళీగా ఉండదు, మనోడే తాళం వేసుకొని రావాలి వెళ్ళాలి. హాస్టల్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఇక 9th క్లాస్ మొత్తం మనోడి పరిస్థితి దారుణంగా అయిపోయింది. 10th క్లాస్కి వచ్చాడు. మెచ్యూరిటీ పెరుగుతుంటే ఇంకా తెలుస్తుంది తల్లిదండ్రులు లేరు అన్న విషయం తనకి ఇంకా ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంది. డిస్టర్బెన్స్ అవుతూ ఉంది స్టడీకి. బట్ అవన్నీ కూడా నిలదొక్కుని తను 10th క్లాస్ వరకు వెళ్ళారు. ఫైనల్ ఎగ్జామ్ కూడా రాశాడు, మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి డబ్బులు పెట్టడానికి అమౌంట్ ఇవ్వడానికి పేరెంట్సే లేరు అక్కడ. తన ఊళ్ళో తనకు మంచి మార్క్స్ వచ్చినాయని చూసి ఊళ్ళో కొంతమంది ఏం చేశారంటే అందరూ అమౌంట్ కలెక్ట్ చేసుకొని తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రం పంపించేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ హ్యాపీగా హాస్టల్లో కూర్చొని చదువుకున్నాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఎవరైతే తను ఆల్రెడీ పంపించారో ఆయన పట్టించుకునే పరిస్థితులు లేరు. సార్ నాకు అమౌంట్ కట్టాలి సెకండ్ ఇయర్కి అంటే తర్వాత చూసుకుందాం రా బాబు అని చెప్పి వదిలేశారట. సో తను సెకండ్ ఇయర్ని అక్కడే వదిలేసి ఏం చేశాడో తెలుసా, కండక్టర్ జాబ్లో జాయిన్ అయ్యాడు. కండక్టర్ జాబ్ చేసుకుంటా ఇంటర్ సెకండ్ ఇయర్ని కంప్లీట్ చేసి డిగ్రీ ఓపెన్లో కట్టుకొని 3 years డిగ్రీ చదువుదామని చెప్పి ఓపెన్లో కట్టుకొని స్టార్ట్ చేశాడు. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే తనకి యాక్సిడెంట్ అయ్యి కాలు దారుణంగా ఫ్రాక్చర్ అయింది. 1 year రెస్ట్ చెప్పారు డాక్టర్స్. 1 year కంపల్సరీగా నువ్వు రెస్ట్లో ఉండాలని చెప్పారు. తను 1 year రెస్ట్లో ఉంటూ ఈ డిగ్రీని కంప్లీట్ చేసుకొని తర్వాత డిసైడ్ అయ్యారు ఇవన్నీ కూడా నాకు సెట్ అయ్యే కావు, నేను కంపల్సరీగా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ప్రాపర్ కోచింగ్ తీసుకోవడానికి అమౌంట్ లేదు. బట్ తన సొంతంగానే తనకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగి తన 3rd అటెంప్ట్లో ఐఆర్ఎస్ని కొట్టాడు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఒక పేరెంట్స్ లేకుండా, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఒక స్టూడెంట్ తనను తాను కంట్రోల్ చేసుకోగలిగితే, ఒక డ్రీమ్ పెట్టుకొని ఒకవేళ దానికి మనం వర్క్ చేయగలిగితే మనం సాధించలేదంటే ఏది లేదు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే మామూలు విషయం కాదు. సో తన అంటే ఒక కండక్టర్ స్థాయిలో ఉన్నవాడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అవుతారని అంటే అది ఎవరైనా ఊహించగలుగుతారు ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు. చాలామంది ఏం చేస్తారంటే హోప్స్ని వదిలేసుకుంటారు. నా వల్ల కాదులే వదిలేద్దాం, ఏదో చిన్నపాటి జాబ్ చూసుకుందాం అని అనుకుంటారు. సో ఎప్పుడైనా సరే కష్టపడితే ఆ ఫలితం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు. ఎప్పుడో ఒకప్పుడు నీకు అది రిటర్న్ వస్తుంది. మేబీ ఆ ఫలితం మీకు ఈరోజు రాకపోవచ్చు, రేపు వస్తుంది, రేపు రాకపోవచ్చు, తర్వాత దాని తర్వాత మళ్ళీ వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను కష్టపడకుండా, స్మార్ట్ వర్క్ చేయకుండా, కేవలం ఈ ఇన్స్టాలో కానీ రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తే లాస్ట్కి నాకు మార్క్స్ రావాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను పెద్ద ఇంజనీర్ కావాలంటే మిగతా చదివిన పిల్లలంతా ఏమీ ఖాళీగా కూర్చొని ఉండలేరు. వాళ్ళు మిమ్మల్ని దాటేసి వెళ్ళిపోతారు. దానికి మెయిన్ పునాది ఎక్కడంటే మీ 10th క్లాస్.
సరే సార్, ఇట్లాంటి ఇంపార్టెంట్ 10th క్లాస్ మాకు అర్థమైంది. ఈ 10th క్లాస్ని మేము ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మాకు మంచి మార్క్స్ వస్తాయి, మా కెరీర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, నెంబర్ 1 ఇంజనీర్స్ అవ్వచ్చు మీరు, నెంబర్ 2 డాక్టర్స్ అవ్వచ్చు, నెంబర్ 3 ఈ రెండు కాకుండా ఎడ్యుకేషన్ కాకుండా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవి రెండు మేజర్గా చాలామంది జాబ్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ శాతం చూసేది ఇంజనీరింగ్కి, డాక్టర్స్కి చూస్తాం. ఇవి కాకుండా స్పోర్ట్స్ ఉన్నది, లేదా మీరు జనరల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, సిఈసి తీసుకొని జనరల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, లాయర్స్ అవ్వచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట, సైంటిస్ట్లు అవ్వచ్చు. బట్ ఎక్కువ జాబ్స్ ఉన్నది ఎక్కడ అంటే మీకు ఇంజనీరింగ్లో ఉన్నాయి, దాని తర్వాత డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాయి. సో ఇంజనీరింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే ఎవ్రీ ఇయర్ ఐఐటి జేఈ ఎగ్జామ్ 16 lakh స్టూడెంట్స్ రాస్తున్నారు. ఈ ఇయర్ 16 lakh స్టూడెంట్స్ రాస్తారు ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో ఉన్న పోస్టులు ఏమో తెలుసా, సీట్లు ఏమో తెలుసా? గెస్ చేయండి, ఎన్ని ఉన్నాయి? ఎంత? 20,000 పక్కా 17,000 సీట్స్ ఉన్నాయి. అందులో కూడా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. బట్ మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అవుతారు, ఆ గ్రూప్స్ కూడా మనకి తెలియని కూడా తెలియదు ఆ గ్రూప్స్ ఉన్నట్లు కూడా. మన వాళ్ళకి ఏం కావాలి? ఫస్ట్ సిఎస్సికి అఫిలియేటెడ్, సిఎస్ఎం, సిఎస్ఏఎంఎల్ ఇవి కావాలి. దాని తర్వాత ఈసీ కావాలి, ట్రిపుల్ కావాలి, లేదా ఇంకా వేరే ఏదైనా బెస్ట్ బ్రాంచ్ ఏదైనా ఉంటే అది కావాలి. మిగతా తీసుకోరు, కెమికల్ తీసుకోరు, బయో తీసుకోరు, ఇంకా చాలా ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అవన్నీ తీసుకోరు. మరి ఆ సీట్లు ఎన్ని ఉంటాయి సార్? దాంట్లో సగం ఉంటాయి, అంటే దాదాపు ఎన్ని? 8,500 అయింది. మరి 8,500లో అన్ని ఐఐటీస్లో జాయిన్ అవుతారా? నేను చదువుకున్నప్పుడు 7 ఐఐటీస్ ఉండే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గోవాట, ఐఐటి రూర్కీ, 7 ఉండే. బట్ ఇప్పుడు ఎన్నైనాయి తెలుసా? 23 ఐఐటీస్ అయినాయి. అయిన తర్వాత పెరిగిన సీట్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇందులో అన్ని బెస్ట్ ఐఐటీస్ అంటే కేవలం మన దగ్గర 8 బెస్ట్ ఐఐటీస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 7, 1 more is ఐఐటి హైదరాబాద్. ఈ 8 ఐఐటీస్లోకి ఒకవేళ మీరు పోవాలంటే మీకు ఆ 8,500లో ఇంకా ఎన్ని ఉంటాయి సీట్స్ అంటే దాదాపుగా 5,000 సీట్స్ కంటే ఎక్కువ ఉండదు, 4,000 to 5,000 మాత్రమే ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా కష్టపడేది దేనికోసం తెలుసా? ఆ 5,000 సీట్స్ కోసం. నువ్వు ఆ కాంపిటీషన్లో ఉండబోతున్నావు రేపు నువ్వు బెస్ట్ ఇంజనీర్ కావాలంటే. నేను సడన్గా ఇంటర్కి పోయిన తర్వాత వెంటనే అక్కడ చదివేస్తా సార్ అంటే కుదరదు. ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే నీకు తెలియాలి ఎలా చదివితే నాకు మార్క్స్ బాగా వస్తాయి, ఎలా చదివితే నాకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనేది నీకు ఇక్కడి నుంచే ఆ ట్రైనింగ్ అనేది ఉండాలి. చాలామంది 7th క్లాస్ నుంచే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు స్పెండ్ చేయబోయే 1 month ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా మ్యాటర్ మీ లైఫ్. మీ పేరెంట్స్ కలల్ని మీరు నిజం చేయాలంటే ఈ 1 month. మీ పేరెంట్స్ని ఒకసారి అడిగి చూడండి. చాలామంది నాకు తెలిసి ఉంటారు. ఇక్కడ మా ఫాదర్ ఫార్మరు, మా అమ్మ హౌస్ వైఫ్ ఫార్మరు. నేను వాళ్ళ కష్టాన్ని దగ్గర నుండి చూశాను, నాకు తెలుసు, మొత్తం తెలుసు. రాత్రి పూట మేమందరం పడుకొని ఉంటే వాళ్ళు నీళ్ళు పెట్టడానికి పోయేవాడు మా డాడీ. చాలాసార్లు పాములు కూడా గడిచినాయండి. అది అప్పట్లో సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూసుంటారు కదా మీ పేరెంట్స్ని. చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, లేకపోతే ఫార్మర్స్ ఉండొచ్చు, కూలి చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, డ్రైవర్స్ ఉండొచ్చు, రకరకాల ప్రొఫెషన్లో ఉండొచ్చు. ఒకసారి మీ ఫాదరు మార్నింగ్ వెళ్ళి ఏ టైంకి వెళ్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఆయన నిజంగా అక్కడ ఎంత ప్రెషర్ని బేర్ చేస్తున్నాడు, అది ఎవరి కోసం బేర్ చేస్తున్నాడు అంత ప్రెషర్ని? తను బతకాలంటే పేరెంట్స్ మాత్రం హ్యాపీగా బతికేయాలి అని అనుకుంటే వాళ్ళు అంత ప్రెషర్ని బేర్ చేయాల్సిన అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి పేరెంట్ కూడా కష్టపడి తన పిల్లల కోసమే, తమ కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్నది చాలు, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. బట్ రేపు మీ ఫ్యూచర్ బాగుండాలి, మా పిల్లలు చాలా బాగుండాలి, వీళ్ళ లైఫ్లో రేపు ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు మీకోసం ఇప్పటి నుంచే ఆ కళలు ఏవైతే కంటున్నారో వాటిని నిజం చేయడానికి వాళ్ళు శ్రమ చేస్తూ ఉంటారు. సార్ మా నాన్న పోలీస్ సార్, మా నాన్నకి సార్ హ్యాపీ అమౌంట్ వస్తాయి. ఒకసారి పోలీస్ జాబ్ ఎట్టుంటుంది ఒకసారి అడిగి చూడు. ట్రాఫిక్ పోలీసా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో నిలబడాలి. మామూలు సివిల్ పోలీసా, ఎన్నో మాటలు పడాలి వాళ్ళ ఆఫీసర్స్ నుంచి, మీరు వినలేనటువంటి మాటలు కూడా అంటారు లోపల. ఏ ప్రొఫెషన్ ఈజీగా ఉంది? టీచర్ ప్రొఫెషనా? నేను రోజు 9 గంటలు నిలబడి క్లాస్ చెప్తాను, 9 hours. 9 hoursలో 7 hours నా చెయ్యి ఇట్లా బోర్డు మీదనే ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీ సార్ తోటి పాటు మీరు బోర్డు మీద చెయ్యి పెట్టి చూడండి ఒకసారి. 5 minutes పెట్టండి చెయ్యి.
బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చెయ్యి తిమ్మిరి పడుతుంది మీకు. ఏ ప్రొఫెషన్ ఈజీ కాదు. మీ పేరెంట్స్ చేసే ప్రతి పని కూడా వాళ్ళు చాలా కష్టమైన పని. వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు, మీ మీద ఇష్టంతో చేస్తున్నారు, మీ మీద ప్రేమతో చేస్తున్నారు. మీ రేపు మీ లైఫ్ బాగుండాలి. నువ్వేదన్నా కావాలంటే వాళ్ళు వెంటనే తెచ్చి పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి బాగా అమౌంట్ ఉండి కాదు, దానికి అప్పులు చేస్తున్నారా వాళ్ళు, లేదా ఇంకా ఏ విధంగా అయినా నేను సాధిస్తాను రేపు అని చెప్పి ఉన్న సేవింగ్స్ని నీకోసం ఖర్చు పెడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం చదివే చదువు కేవలం బుక్స్లోది కాదు, మన పేరెంట్స్ యొక్క శ్రమ, వాళ్ళ రక్తం అందులో దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, డాడీ లేదా మదర్ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, అమ్మా నాన్న నేను ఏమైతే నేను బాగుంటుందని నువ్వు కోరుకుంటున్నావు, నీ లైఫ్లో ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అని ఒకసారి మీరు అడిగి చూడండి. వాళ్ళు ఒకవేళ ఎమోషన్ అయితే కనుక వెంటనే వెయిట్ చేస్తారు. అన్ని కళలు అన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు మన మీద. ప్రపంచంలో అందరికంటే కూడా నువ్వే బెస్ట్ స్టూడెంట్ అని వాళ్ళు అనుకుంటారు. నువ్వే బెస్ట్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అని అనుకుంటారు. 10 మందితో చెప్పుకుంటారు, మా అబ్బాయి మా అమ్మాయి చాలా బాగా చదువుతారు. ఒకవేళ ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తే నిన్ను తిడతారేం తప్ప బయటకు పోయి వేరే వాళ్ళతో చెప్పుకునేటప్పుడు ఏదో జరిగిపోయింది స్లిప్ టెస్ట్లో, ఆ రోజు ఏదో పని ఉండే వర్క్ ఉండే నేనే ఆ పని చెప్పాను అందువల్ల చదువుకోలేదని చెప్పి వాళ్ళు సంజాయించి చెప్పుకుంటారు తప్ప మీ గురించి బ్యాడ్గా ఎప్పుడు బయట చెప్పుకోరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొని ఉంటారు. రేపు ఒకవేళ మనం ఈ 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోకుండా మామూలు మార్క్స్ తోటి కనుక బయటకు వస్తే ఫస్ట్ ఫీల్ అయ్యేది మన పేరెంట్స్, సెకండ్ టీచర్స్. నీకు బాధ ఉంటుంది, బాధపడేది నువ్వు, ఎఫెక్ట్ అయ్యేది నువ్వే, లైఫ్ మొత్తం ఎఫెక్ట్ కావాల్సింది నీకు. కానీ కేవలం నీకోసమే చదవమని నేను చెప్పట్లేదు, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చదువు. నీకోసం బతుకుతున్న పేరెంట్స్ కోసం కష్టపడి చదువు. చదవాలని అనుకుంటే అది కంపల్సరీగా మన వల్ల అవుతుంది. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా మీకు చెప్తున్నారు, ఆ వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారంటే వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ టీచర్, వెల్ ట్రైన్డ్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. మీరు వెళ్ళి నిజంగా సార్ ఎలా చదవాలి నాకు ఇది అర్థం కావట్లేదు కొద్దిగా గైడ్ చేయండి అంటే డెఫినెట్గా హెల్ప్ చేయనటువంటి టీచరే ఉండరు.